వస్తుందండి. ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము అన్నవారిపాడు సూర్య స్కూల్ కాడ నుంచి. ఓకే, ఒంగోలేనా మీది? ఒంగోలే. ఓకే, ఎలా ఉంది మరి మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. మరి గెలుస్తాడు ఈసారి? గెలుస్తారు. సంక్షేమ పథకాలు అన్నీ అమ్మ మీకు ఏమంది? మాకు మామూలు పావలా వడ్డీలు, ఈ రుణ మార్పిడిలు అవన్నీ. జీరో వడ్డీ వస్తుందా మీకు? వస్తుంది. సున్నా వడ్డీలు ఇస్తున్నాడా? ఇస్తున్నారు. ఓకే, మరి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమంటున్నారు కదా, ఏం మంచి జరిగిందంటే ఏం చెప్తారు మీరు? మన ఇంట్లో జరిగితేనే కాదయ్యా, ఎవరికి జరిగినా మంచి. ఏం మంచి జరిగింది ప్రజలకి? చాలా మందికి సరే లేని వాళ్ళు బాగున్నామని చెప్పుకుంటున్నారు కదే మంచి. ఏం లేని వాళ్ళందరూ చంద్రబాబు కోటేస్తారని చెప్తున్నారు. అది వాళ్ళ నిర్ణయం, మనం చెప్పేది కాదుగా. చంద్రబాబు అంటున్నా అలా చంద్రబాబు నాకని. సరే వాళ్ళ ఇష్టం కదా, అది ఎవరెవరి ఇష్టం, అది మనం చెప్పేది కాదు. అది ఎవరి అదృష్టం వాళ్ళది. మీరు ఎందుకు ఓటేస్తారు జగన్ అన్నకి? ఏదో మంచి అది మీకు మంచి చేస్తారని మీకు నమ్మకం ఉంది? ఓకే, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన చూసినట్టుందా మీకు? బాగానే ఉంది. మళ్ళీ ఓటేసి గెలిపించుకుంటారా? మరి గెలిపించుకుంటాం. నేను 36 వార్డ్ నిర్మల్ నగర్ వాలంటీర్ గా చేస్తున్నాను. నేను వాలంటీర్ గా జాయిన్ అయిన తర్వాత జగన్ నా కుటుంబానికి చాలా హెల్ప్ చేశారు. అది ఎలాంటి నేనైతే మాటల్లో చెప్పలేను. ఆయన పరిపాలన చాలా అంటే చాలా బాగుంది. నాకు పుట్టి నాకు ఇప్పుడు 29 సంవత్సరాలు. గతంలో పరిపాలన అయితే చూడలేదన్నమాట. ఇప్పుడు నేను చాలా అదృష్టం చేసుకున్నాను. జగనన్న, జై జగనన్న. మళ్ళీ మాకు జగనన్న కావాలి. జగనన్నకే ఇలాంటి వాలంటీర్లు మేము ప్రతి ఇంటికి వెళ్ళి మమ్మల్ని జగనన్న ఎలా చూస్తున్నారో మా మీద కూడా అలాగే గౌరవం ఉంచుతున్నారు. జగనన్నకి ఇచ్చే గౌరవం కూడా మా వాలంటీర్లకు ఇస్తున్నారు. సిటిజన్స్ మాకు చాలా ఎంకరేజ్ గా ఉన్నారనమాట. మళ్ళీ మాకు జగనే కావాలి. జై జగన్. పవన్ కళ్యాణ్ చూసుకుంటే మీ మీద అంటే కేసులు పెట్టారు కానీ మీ డేటా సార్, మేము ఎందుకు డేటా తీసుకుంటున్నాం? తీసుకుంటున్నాం తెలుసా? వాళ్ళకి మేము ఏమన్నా హెల్ప్ చేయాలి. మేము మా జగన్ ఎలాంటి చేయగలడు అలాంటి సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి మేము సేకరిస్తున్నాం తప్ప ఎలాంటి దురుద్దేశం అయితే లేదు. ఇందులో ఆస్తి పంపకాలు కానీ ఎలాంటివి ఏ వాలంటారు జగనన్న ముఖ్యంగా ఎలాంటివి చేయడు, ఎలాంటి అక్రమాలు చేయడు. ఇలాంటి మాటలు మాత్రం నమ్మొద్దు దయచేసి. మరి ఈసారి చంద్రబాబు నాయుడు కుర్చీ మడత పెట్టి పంపించేస్తా జగన్ అంటున్నారు. అంత సీన్ లేదు. నేనే చెప్తున్నానుగా, కుర్చీ కదా ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఆయన వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం, ఇది జగన్ కూర్చోమని చెప్పండి. ఆ కుర్చీ కుర్చీలో నేను కూర్చోమని చెప్పండి. ఓకేనా? ఈ న్యూస్ చూస్తున్నాడేమో ఆయనకి నేను చెప్తున్నాను, మీరు కూర్చోండి. మా జగనన్న మాత్రమే పరిపాలిస్తాం, మా జగనన్న మాత్రమే చూస్తాడు. మళ్ళీ ఓటేసి గెలిపిస్తారంటారా? మేము ఖచ్చితంగా గెలిపిస్తాం. మాకు మళ్ళీ జగనే కావాలి. 150 సీట్లు కావాలి. జై జగన్. శ్రీనివాస్ గారు ఎలా చేస్తున్నారు పరిపాలన? పరిపాలనకి మనం మచ్చ పెట్టడానికి లేదు. మచ్చలేని చంద్రబాబు నాయుడు అంటే మా బాలినేని శ్రీనివాసరావు గారే. మరి భూ కబ్జాలు అలాంటి కేసులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అమ్మా. భూ కబ్జాలు ఉంటే ఈ రోజు ఇంతమందికి ఎలా ఇస్తున్నాడు సార్ ఇళ్ల పట్టాలు? ఈ 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తున్నాడు? పాసిబుల్ చెప్పండి, మీరు చెప్పండి. సెంటు భూమి తీసుకుని చేస్తామని చెప్పేసి. సరే, సెంటు భూమి బయట 4 లక్షలు పలుకుతుంది. అదే స్థలాన్ని మీకు ఎవరిస్తారు? ఇది నా ప్రశ్న. మీకు ఎవరిస్తారో చెప్పండి. మీకు ఎవరు? అదే జగన్ సాధ్యమైంది. ఈ రోజు ప్రతి మహిళ ఏదైనా తీసుకుంటే జగన్ వల్ల సాధ్యం. మరి జగనన్నకి ఇలా చెప్పులు చూపించి మాట్లాడుతున్న కన్నా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఆ చెప్పులు తిరిగి తగులుతాయి, మొరుగుతానే ఉంటది. ఓకేనా? అరుపులకి, అలాంటి బెదురులకి, అలాంటి చెప్పులకి మా అన్న భయపడ్డు. లేదు. అందుకు నేను చెప్తున్నాను, చెప్తున్నారు నాకే న్యాయం చేయలేదు, సొంత చెల్లికి న్యాయం చేయలేదు, ప్రజలకి ఎలాగైనా మాట్లాడతారా? ఈవెన్ పార్టీ ఎలాగైనా మాట్లాడతారా? అది ఆమెకి సాధ్యమేమో. సొంత చెల్లెమ్మ పక్కకి పోతే ఏ చెల్లెమ్మ ఎవరంటారు సార్? ఎవరిని అనలేరు. ఏ చెల్లెమ్మ కూడా ఆయన మాట్లాడలేరు. అలా ఆమె ఒక్కటే తెలియాలి.
మేమైతే పట్టించుకోవడం లేదు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 170 సీట్ల దాకా వస్తాయి. పక్కా. జగన్ ప్రవర్తన బాగుందయ్యా. నేను నా కోడళ్ళు నా కొడుకులు మా ఆయన అందరం వేస్తామయ్యా ఆయన కోటుకు. ఈసారి మరీ గెలవాలయ్యా. ఎందుకమ్మా అలా? మాకు మేలు చేశాడు కదా. ఓకే, మరి ఎందుకు ఇంత ఎండలో వచ్చావు జగన్ చూస్తానికి? చూస్తానికి ఆశ మాకు ఆశ ఆయన అంటే. ఆయనకే నేను ఓటేస్తాను, ఆయనే గెలవాలయ్యా. ఆయన గెలవాలంటారు. ఓకే, అడిగయ్యమ్మా. ఏం మంచి జరిగిందమ్మా జగన్ వల్ల? నాకు మా పిల్లలు చదువుకుంటున్నారు, నాకు డబ్బులు వస్తాయి 14 వస్తున్నాయా? జగన్ అన్న ఇస్తున్నాడా? ఒక పింఛన్స్ మరి వాలంటీర్లు ఇస్తున్నారా తెచ్చి? ఇస్తున్నారయ్యా. ఎవరికి లేదు. నాకు లేదు కానీ ఇచ్చేవాళ్ళకి అందరికి ఇస్తున్నారు. మరి ఈసారి గెలిస్తే వస్తుందంటారా మీకు పింఛన్? వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. నమ్మకం ఉందా మీకు? ఉంది. మీది ఎక్కడ? మా తంగుటూరయ్యా, జమ్ములపాలెం. జమ్ములపాలెమా? ఓకే, ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు. ఓకే, మరి గెలిపిస్తారా? గెలిపిస్తాం, మా ఆయన కూడా వేస్తాడు. మీ ఆయన కూడా వేస్తారా? మరి మీ మనవరాళ్ళు మనవాళ్ళందరూ అందరే చదువుకుంటున్నారు. నా కొడుకులు వేస్తారు, నా కోడళ్ళు వేస్తారు, నేను వేస్తాను, మా ఆయన వేస్తాడు, అందరం వేస్తాం. గెలుస్తాడు ఈసారి. ఓకే, జగన్ అన్నే గెలిపోయా. జగనానికి ట్యాంక్ అయ్యా. చంద్రబాబు నాయుడు ఓటే వేస్తారా? నేను వేయనయ్యా. ఒకరి మాట ఎందుకు, నేనైతే వేయను. ఓన్లీ జగన్ అన్నే మీకు కావాలి. జగన్ కావాలా? ఎలా ఉందమ్మా జగన్ అన్న పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఏమంది మీకు పథకాలు? మాకు అన్ని అందాయి. అమ్మఒడి అందింది, మరి అన్ని పథకాలు అందినాయి. ఓకే, మరి మీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా? వెళ్తున్నారు. ఓకే, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూలా? మరి ఎలా ఉందంట ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్? బ్రహ్మాండంగా ఉంది. అన్నం పెడుతున్నారు, చిక్కీలు ఇస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మా జగన్ అన్నే వస్తాడు మళ్ళీ. మళ్ళీ జగన్ అన్న గెలిపించుకుంటారా? మన్ననే గెలిపించుకుంటారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయిగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, ఎలా ఉంది స్టడీ? బాగుంది. ఇంగ్లీష్ బాగా చెప్తున్నారా పిల్లలకి? చెప్తున్నారు. మరి దాని మీద కూడా ప్రతిపక్ష పార్టీలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎందుకు అంటున్నారు కదా పేదోళ్ళకి? ఎందుకంటే పేదోళ్ళు కూడా రావాలని జగన్ అన్న కోరిక. మరి వాళ్ళు కూడా చదవాలి కదా, అది. ఓకే, మరి చంద్రబాబు నాయుడు నాకు ఓటే అంటున్నారు అమ్మ. చంద్రబాబు నాయుడు ఓటే అంటే ఇష్టం లేదు, మేము వేసేవాళ్ళని వేసుకోమను. మా జగన్ అన్నే కావాలి. మా జగన్ అన్నే కావాలి. ఓకే, మరి ఇంకా ఇప్పుడు ఆడవాళ్ళకి సున్నా వడ్డీలు కానీ అవి ఇస్తున్నారు కదా, మీకు వచ్చాయా? సున్నా వడ్డీలు కానీ మహిళా రుణమాఫీలు వచ్చినాయి. రుణమాఫీ వచ్చిందా? ఓకే, పావలా వడ్డీ అది అంటున్నారు కదా. పావలా వడ్డీ కూడా వచ్చింది. ఓకే, మళ్ళీ ఓటేస్తారంట మీరు? మళ్ళీ ఓటేస్తాం. ఎప్పుడు మన్ననే గెలిపిస్తాం. అంతే అంట.